హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ మీ ముందు ఇంకో వీడియోతో వచ్చేసిన. ఏంటి అని అనుకుంటున్నారా? మా చిన్నుగాడి అన్నప్రాసన సెరిమోనీ జరుగుతుందండి. మీ అందరికీ మా ఫ్యామిలీకి ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నా. కంపల్సరీ చూడండి మీరందరూ. చిన్నోడికి ఎత్తుకొని ఆడిపిస్తుందే తనే మా పిన్ని అండి. మా పిన్ని అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తుందండి. మా బాబాయ్కి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. మా బాబాయ్ మా పిన్ని అసలు చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరే నా మెయిన్ పిల్లర్స్. ఇదేనండి మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, క్యూటీ ఫ్యామిలీ. మా అక్క, మా బావ అండ్ మా చిన్నోడు. మీ అందరికీ తెలుసు కదా మా చిన్నోడు గుడి మొత్తం అయోమయంగా చూస్తున్నాడు. ఎందుకంటే నాకు ఈరోజు ఏం చేస్తున్నారు అనేసి ఇక ఉన్న వాళ్ళకందరికీ చూస్తుండు, ఒకటే చూడుడు. ఇలా ఆడుకొని అలసిపోయి కరెక్ట్ పూజ చేసే టైంకి పడుకున్నాడు మొత్తానికి. ఇప్పుడైతే ఆవురు ఎప్పుడెప్పుడు తిందామా అని ఎట్లనే చూస్తుండు ఫుడ్కి. నేను ఫొటోస్ తీస్తున్నా, ఇటు చూడరా అంటే అస్సలు చూడట్లేడు వాడు. ఫైనలీ అయితే వాళ్ళ పెద్దమామ తినిపిస్తున్నాడు చూడండి. మా బాబాయ్కి చూపిస్తున్నా కదా, తనే మా బాబాయ్. మా పెద్ద తమ్ముడు అయితే అన్నం తినిపించేస్తుండు వాడికి. మా పెద్ద తమ్ముడు అయిపోగానే ఇక మా చిన్న తమ్ముడు వస్తాడు. వీడు కూడా తినిపించేసి చాలాసేపు తినిపించిండు. ఈయనతోటైతే మంచిగానే తింటుండు, కానీ మా పెద్ద తమ్ముడితోటి ఒక 2 స్పూన్లు తిన్నాడు, ఏడ్చుండు. మధ్యలో ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇక మా గనిగాడు తినిపిస్తుండు, మంచిగా తింటుండు ఆడుకుంటా అందరికీ చూస్తూ. గనితోటి మంచిగా తింటుండు. ఎందుకంటే వాళ్ళిద్దరు చిన్నగా ఉన్నారు కదా, క్యూట్గా ఒకరికొకరు చూసుకుంటా మంచిగా తింటున్నారు. ఇక మా బాబాయ్ అండ్ పిన్ని ఇద్దరు తినిపించేసి వాడికి గిఫ్ట్గా చైన్ పెడుతున్నారు. వాడైతే అస్సలు ఆడతాడు, మస్తు ఏడుస్తుండు, ఒకటే ఏడుస్తుండు. వీళ్ళైతే మా అమ్మమ్మ అండ్ తాతయ్య. మా అమ్మమ్మ తినిపిస్తుంది చూడండి. మా అమ్మమ్మ దగ్గర కూడా బాగానే తింటుండు, కానీ కొందరి దగ్గర వెళ్ళట్లేడు, కొందరి దగ్గర వెళ్తుండు, మంచిగానే ఉంటుండు. ఒకటేసారి ఏడిస్తే గుడి మొత్తం కీన మీద చేసేసిండు. ఈవిడేనండి చిన్ను వాళ్ళ నాయనమ్మ తినిపిస్తుంది చూడండి. ఆమె దగ్గర కూడా బాగానే తింటుండు, కానీ కొందరి దగ్గర ఉంటాడు, కొందరి దగ్గర ఉండడు. కంఫర్ట్ ఉన్న వాళ్ళ దగ్గర ఉంటాడు, కంఫర్ట్ లేని వాళ్ళ దగ్గర ఏడుస్తాడు. వాళ్ళ నాయనమ్మ దగ్గర అయితే మంచిగా తింటుండు, నాకుతుండు, అన్నీ చేస్తుండు. ఆయన మా దగ్గర రా అంటే అసలు రానే రాడు. నేనైతే బిత్తిరిదాని లెక్క నిలబడ్డా వెనకాల. వాడికి ఏం తినిపిస్తున్నామని మీకు డౌట్ రావచ్చు. అది అన్నం కాదండి, బెల్లం పాయసం ఉంటుంది కదా, అది తినిపిస్తున్నాం. చాలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుపోయినాం. మామ అల్లుళ్ళు ఇద్దరు మంచిగా ఫొటోస్ అయితే దిగినారు. దాని తర్వాత అందరం ఒక్కొక్క ఫొటోస్ దిగినాం. అయితే నేను, మా పిన్ని, నెక్స్ట్ వచ్చేది మా వదిన. మా వదిన కొడుకినా. మా అమ్మ తినిపిస్తుంది, తినే అండి మా వదిన, పెద్ద వదిన. మా చిన్నోడు, మా మమ్మీ ఇద్దరు. వీళ్ళు మా మామయ్య వాళ్ళ కొడుకులు ఇద్దరు, వాళ్ళు తినిపిస్తున్నారు ఎప్పుడు. మా బాబాయ్ అయితే నా బ్యాక్ బోన్ సపోర్టర్ అండి. మా పిన్ని కూడా అంతే, అసలు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇవైతే పూజ కావాల్సిన సామాన్లు. మా మమ్మీ దగ్గర అయితే మంచిగా తింటుండు. మా మమ్మీ అంటే చాలా ఇష్టం. ఫొటోస్ దిగిండు మా మమ్మీతోటి. మా చిన్నుగాడికి అయితే అందరూ ఆడిపిస్తున్నారు, అక్కడ వచ్చిన వాళ్ళందరూ. చాలా మంచిగా ఆడుతుండు. ఎంత ఆడిండో అంతే ఏడ్చి గోల చేసిండండి. వాళ్ళ అమ్మ అయితే అలసిపోయింది, లాస్ట్కి ఎట్లా కూర్చుందో చూడండి. నెక్స్ట్ అయితే మా బాబాయ్ అండ్ మా తమ్ముడు ఇద్దరు ఫొటోస్ దిగినారు. మా బాబాయ్ నెక్స్ట్ ఫోటోలో ముద్దు పెడతాడు చూడండి. ఇదే మా ఫ్యామిలీ. ఇంకా కొంతమంది రాలేదు, నేను కూడా లేను ఫోటోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా